బీసీలను తక్కువ చేసే కుట్ర తప్పుల తడకగా కులగణన సర్వే బీసీ డిక్లరేషన్ హామీ అమలు చేయాలి. బీసీ సంఘాల నేతల డిమాండు సర్వే ప్రతులను చింపి నిరసన బీసీలను కావాలని తగ్గించాలని చెప్పేసి ఆర్ కృష్ణయ్య పోయిండు. ఆర్ కృష్ణయ్య గారు మీరు నిజంగా మీ మీద చాలా గౌరవం ఉంటుంది. ఎందుకంటే బీసీలో కానీ నువ్వు మలిగాన్ లాంటి దాని దగ్గర కోకన్నా నువ్వు నీకు దండం పెడుతున్నావు. ఒక గౌడ బిడ్డగా మా జాతిలో పుట్టినటువంటి ఒక గొప్ప నాయకుడిగా మీకు నేను దండం పెట్టి చెప్తా ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ కానీ సొంటు కూడా నువ్వు రానియకు, వాని దగ్గరికి కూడా నీ కంపౌండ్ వాళ్ళ దగ్గరికి రానియకు. ఆడు ఏడికి వస్తే అది ఆగమైపోతుంది. అది ఎప్పుడైతే బీసీ మూమెంట్ జరుగుతుందని గ్రహించిండో వెంటనే వాడు నీ ఇంటికాడికి వచ్చి కూర్చున్నాడు. మరి నీకు హెలికాప్టర్ అనే పెట్టిండో మరి మన పోయినప్పుడు లేదో తెలియదు, కానీ ఆడు మాత్రం హెలికాప్టర్లో వచ్చిండు. ఇవన్నీ కేవలం కాంగ్రెస్ పార్టీ ఆడిస్తున్నటువంటి నాటకం. వాళ్ళకు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతమంది బీసీలకు ఇచ్చారు? ఆడిదాకెందుకు మొన్న జరిగింది కదా, మన ఎంపీ ఎన్నికలలో ఎంతమంది బీసీలకు టికెట్లు ఇచ్చిర్రు? వీళ్ళు ఎంతమంది బీసీలకు ఇచ్చిర్రు? ఒక్క జనరల్ స్థానంలో ఉన్న బీసీలకు ఇచ్చిర్రా? గెలిపించిర్రా? ఇచ్చినా ఆమె పాపం ఆడ ఇదే మహిళా సంఘం అధ్యక్షురాలా, మహిళా వింగ్ అధ్యక్షురాలు సునీతారావు ఉంది కదా, సునీతారావు గగ్గోలు పెడతా ఉన్నది. నన్ను ఒక బీసీ మహిళను, ఒక ముదిరాజు మహిళను చేసి నాకు గెలవని చోట గోషామహల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా? ఏమన్నా ఆడ పోటీ ఓనోన్ దగ్గర ఉంటుంది. అయితే ఎంఐఎం లేకపోతే బీజేపీ, ఎందుకంటే ఈ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది, ఈ పాపులేషన్ ముస్లిం పాపులేషన్ ప్లస్ ముస్లిం పాపులేషన్ ఉన్న దగ్గర ఏదైనా కానీ బీజేపీకి వేస్తేందుకే రెడీగా ఉంటారు హిందువులు ఎవరు కూడా. సో కాబట్టి ఆడ గెలవని చోట ఆమెకు ఇచ్చారు, మేము బీసీకి టికెట్ ఇచ్చామని చూపించుకోరు లెక్కలల్లా. ఇది కాంగ్రెస్ పార్టీ నైజం. కాబట్టి ఇప్పుడు బీసీ ముసుకేసుకున్నటువంటి తిరుమారం వలన పెద్ద లంగా పెద్ద దొంగ మనందరినీ మోసం చేసేటువంటి ప్రయత్నం మాత్రమే చేస్తూ ఉన్నాడు వాడు. ఆ ప్రయత్నాన్ని మనం తిప్పి కొట్టాలి. ఆర్ కృష్ణన్నకు కానీ బీసీ సంఘాల నాయకులకు కానీ నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఆ దొంగని దరిదాపులకు రానియకండి. మీరు ఏదైతే పోరాటం చేస్తూ ఉన్నారో మీరు చేయండి కలిసి, ఆ దొంగని దరిదాపులకు కూడా రానియకండి. వచ్చిండు అంటే అది కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయినటువంటి కుక్కనే. 100% వాడు మీ ఉద్యమాన్ని మొత్తం పనంగా పెట్టేసి వాడిని పదవుల కోసం, వాని ఆస్తి కోసం, దానికోసం మాత్రమే వాడుకుంటాడు. లేకపోతే ఆగమైపోతుంది, మొత్తము శర్వాకం అయిపోతుంది. ఇన్ని రోజులు మీరు కష్టపడి నిర్మించుకొచ్చినటువంటి బీసీ ఉద్యమం, ఆ ఐక్యత అంతా కూడా ఆగమయ్యేటువంటి ప్రమాదం ఉన్నది.